దర్శనం. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. నీ దగ్గరికి వచ్చి ఏం చేయాలి? వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేయాలా? ఏమీ లేదు. అరుణాచల అనుకో అంతే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఎందుకంటే భగవాన్ చివరిలో చోట చెప్తారు, ఎన్ని నామాలు ఉన్నా ప్రాణ నిర్గమన వేళ గురువు యొక్క నామం ఎవరి నాలుక మీద ఆడుతుందో వాడికి మళ్ళీ జన్మ లేదు. గురువు అక్కడి నుంచి దాటించేస్తాడు. ఆ ప్రాణం పోయేటప్పుడు అయ్యో అంటే ఇక్కడే ఉంటాడు, అయ్యయ్యో అంటే ఇంకా జన్మలు ఎత్తుతాడు. సాయిరామనో, అరుణాచల శివనో, మరొకటో రామ అనుకో, కృష్ణ అనుకో, పూర్ణమైనటువంటి ముక్తి లభిస్తుంది. కానీ ఇదంతా లభించాలంటే తీవ్రమైన సాధన చేయాలి. ఆ మొట్టమొదటి శ్లోకంలోనే అహం పోవాలి. అహం పోవాలి అంటే నిన్ను స్మరణ చేయాలి. ఎలా చేయాలి అంటే అరుణాచల అనేటువంటి స్మరణ చేస్తే చాలు. చేస్తే ఏమొస్తుంది? ఆయన ముక్తి వస్తుంది, మోక్షం వస్తుందని చెప్పడంలా ముందు అహం పోదు. అహం పోతే మిగతావన్నీ వాటి వెంట ఒకదాని వెంట ఒకటి వెంబడిస్తూ వస్తాయి. చివరకు జ్ఞాన మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం. అది అరుణాచల అక్షర మణమాలలో చూడండి. మామూలుగా లౌకికమైన జీవితంలో కూడా విచారణ చేస్తే వరుడు ఎక్కడో, వధువు ఎక్కడో, నేపథ్యాలు భిన్నం. అన్నీ వదులుకొని ఆడపిల్ల ఒక పురుషుడిని వివాహం చేసుకోవడానికి వస్తున్నప్పుడు నాది అన్న ఊరు వదిలిపెట్టింది, నన్ను కన్నవాళ్ళు అన్నటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టింది, తాను ఎంత చదువుకున్న కుటుంబం కోసం చదువుని వదిలిపెట్టింది, తన స్వేచ్ఛని వదిలిపెట్టింది, తన వ్యక్తిత్వాన్ని మరుగున పెట్టుకుంది, అణకువగా ఉండి వినయంగా వచ్చి సమర్పణం చేసుకున్నది. పురుషుడు కూడా తన నేపథ్యాన్ని, తన అహాన్ని వదిలిపెట్టి ఆ స్త్రీమూర్తి మెడలో దండ వేస్తున్నాడు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అహం విజృంభించేట్లుగా కాకుండా అహం నిర్మూలించుకునేట్లుగా వెళ్ళాలి. అంటే స్మరణ మాత్రమునని పరముక్తి ఫలగా కరుణామృత జలధి అరుణాచలమిది అన్నారు తర్వాత. కాబట్టి అరుణాచల అని నీ దగ్గరికి ఎవరన్నా వస్తే నువ్వు వాళ్ళకి ఏమి ఇవ్వాలో నేను చెప్పటంలా, అహాన్ని మాత్రం పోగొట్టమని అడుగుతున్నాను. ఎవరి గురించే చెప్పటంలా, తన మీదే వేసుకుని చెప్తున్నారు. నేను వెంకట్రామన్ని తిరుచుడిలో పుట్టాను, మధురైలో ఆత్మానుభూతి కలిగింది, నేను ఇదిగో నీ పిలుపును వచ్చేసాను, ఈ శక్తి లాక్కొచ్చిందని నేను 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 అని అంటున్నానే, నా అహాన్ని నిర్మూలించవయ్యా అరుణాచల అంటే. ఒక పరమాత్మ దాటి, పరమాత్మను మించి మరొక వినయమూర్తి మరొకడు ఈ ప్రపంచంలో ఉండడు. మనం అనుకుంటే మనం చాలా హంబుల్ పర్సనాలిటీస్ అని, కానీ మనలో అహం ప్రవృత్తులు నశించవు అంత తేలిగ్గా. విష్ణు సహస్రనామాన్ని అంపశయ్య మీద భీష్మాచార్యుల వారు చదువుతూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ చేతులు కట్టుకొని శిరస్సు వంచుకొని విష్ణు సహస్రనామాన్ని విన్నాడు. ఏది ఎవరి గురించి అనంటే తన గురించే, కానీ తనలో కానట్లే విన్నాడు. చూసారా, ఈ భీష్ముడు నా గురించి చెప్తున్నాడు అనుకోలే, ఆనందించాడు. ఆ భావావేశం కలగాలి, ఆ ఆతృత కలగాలి, లోపల జ్ఞానాగ్ని రగలాలి, సుషుమ్నా గీతిక బయటకు రావాలి, ఆత్మ పాడాలి. మిగతావన్నీ విశుద్ధ చక్రం దగ్గర పాడేటువంటి నాలుక ద్వారా వచ్చేటువంటి పాటలే. ఆత్మగీతానికి భాష లేదు, లిపి లేదు, భావం లేదు. అది హృదయంగమైనటువంటి దివ్య గానం. అది నిజానికి సరిగమ పదవిలో ఒదిగేది కాదు, అది నాదానుసంధానం. నిన్న మాట్లాడుకున్నాం మనం. 1,25,000 లయోగాలలో నాదానుసంధాన యోగమే సర్వోన్నతమైనది అని శంకరుల ప్రమాణం. అట్లాగే మీరు ఇక్కడ చెప్తున్నారు తర్వాత అహము నిర్మూలింపు అరుణాచల. సరే, అహం అనగా పోయి ఏదో ఒక రోజున మరి ఆ తర్వాత అహం పోతున్నదా అంటే పోయేది కాదు, పోగొట్టమని అడుగుతూ అళగు సుందరముల వలె చేరి నేను నీ ఉండము అభిన్నమై అరుణాచల. అళగు సుందరుల వలె అంటే ఇక్కడ 2 అర్థాలు. పన్ అంటానే శ్లేష వాడారు. రమణ మహర్షి తల్లి పేరు అళగమ్మ, తండ్రి సుందర అయ్యర్.
నా తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో ఆ భౌతికమైన బయలాజికల్ పేరెంట్స్ నా నుంచి దూరం అయిపోయినారు. పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఓ అరుణాచల, ఇప్పుడు నువ్వు ఆ తల్లివి తండ్రివి, అందము సౌందర్యము కలిసి ఉండేట్లుగా ఉందామా అని అడుగుతున్నాడు. అందమేమిటి, సౌందర్యం ఏమిటి, ఈ రెండు భిన్నమా? ఖచ్చితంగా దే ఆర్ డైమెట్రికల్లీ ఆపోజిట్స్. అందం ఇంద్రియాలను రెచ్చగొడుతుంది, సౌందర్యం ఇంద్రియాలను శమింపజేస్తుంది. అందంలో ఇంద్రియాలు విజృంభిస్తాయి, ఆకర్షణలు వస్తాయి, కోరికలు రగులుతాయి. సౌందర్యంలో కోరికలు అణగుతాయి, ఆలోచనలు మలగుతాయి. అందుకనే శంకర భగవత్పాదులు లలితా సహస్రనామ భాష్యం రాస్తూ దానికి సౌందర్య లహరి అని పేరు పెట్టారు. ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని సమస్తాన్ని శమింపజేసి సర్వోన్నతమైనటువంటి జ్ఞానైక స్థితిలోకి జీవుడు వెళ్ళవలసి ఉన్నది గనక వారు మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి సౌందర్య లహరిని జగత్తుకు అందించారు. దాని నిండా మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. వర్ణనలు ఉన్నాయా అంటే ఉన్నట్టు కనిపిస్తాయి. వర్ణనాతీతమైన స్థాయికి మనం వెనక శ్లోకాలని తెలుసుకుంటూ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే ఆమె పోగానే లేదా పోవటానికి ఏం చేద్దామంటే, అరుణాచల మన ఇద్దరము అభిన్నమై ఉందామా? ఇప్పటిదాకా ఇదిగో నేను వెంకట్రామన్గా ఉన్నాను, నువ్వేమో గిరిలాగా ఉన్నావు, లేదా శోణాద్రి వలె ఉన్నావు, అరుణాచలంలాగా ఉన్నావు. ఈ క్షణం నుంచి మన ఇద్దరం, నేను అందాన్ని అయితే నువ్వు సౌందర్యానివి కదా. అందంతో నేను వచ్చాను, నాలో ఇంకా కోరికలు ఉన్నాయేమో, ప్రాపంచికమైన భావనలు, కామనలు ఇవన్నీ ఇంకా ఉన్నాయేమో, లాలసలు ఉన్నాయేమో. శుద్ధ పరమాత్మైనటువంటి నీతో కనుక నేను కూడి ఉన్నట్లయితే అభిన్నమైన అద్వయమైన అద్వైత స్థితిలోకి మన ఇద్దరం కలిసి ఉందామా అంటున్నారు. అంటే ఇంద్రియాలను హృదయంలోకి తీసుకుని వెళ్ళాలి. ఇంద్రియాల అన్నింటికీ అధిష్టాత ఎవరు అంటే మనస్సు. చూడండి, మనలో 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 + 5 10. ఈ 10కి యజమాని ఎవరు అంటే మనస్సు. ఆ 11కి పేరు ఏమిటంటే 11 రుద్రుడు, ఏకాదశ రుద్రుడు. మనం చేసేటువంటి ఏకాదశ రుద్రాభిషేకం ఏదైతే ఉన్నదో ఆ అభిషేకము మన ఇంద్రియాలకు చేసుకోవటమే దాని అంతరార్థం. అది తద్వారా విగ్రహ స్వరూపమైన జంగమ రూపమైనటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మన ఎందుకు కలిగి మన మనస్సు ఆ విగ్రహం ద్వారా నిగ్రహింపబడాలి. అందుకై ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి. దాని వెనక ఉన్న పరమార్థం అది. ఇవాళ దాని అర్థం కూడా మారిపోయింది. ఆరోగ్యం కోసం ఒంట్లో బాగాలేదు అనగానే ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోండి అంటున్నారు. మనస్సు బాగా లేకపోతే చేసుకోవాలి. ఆ ఈశ్వరుడితో అనుసంధానమై గనక అభిన్నమై ఉండగలిగినట్లయితే అట్లా ఉందామా అని అడుగుతున్నారు. అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా మనము ఉండలేం కదా. వరుడు వధువు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో వాళ్ళు ఇలా ఉందామా అలా ఉందామా అంటూ నాతి చరామి అంటూ పురుషుడు ఒక ప్రమాణం చేస్తూ ఒక వైవాహిక బంధానికి ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఎలా కల్పిస్తున్నాడో అట్లాగే ఇక్కడ భగవాన్ నిన్ను స్మరిస్తూనే ఉంటా. నువ్వు నాకు ఇవ్వవలసింది మొట్టమొదటిది అహాన్ని పోగొట్టు, నాలో ప్రాపంచిక భావనలు నశించిపోయేట్లుగా చూడు. నీవు ఒక్కటి అన్నటువంటి ఒక భావనలో మన ఇద్దరం కలిసి ఉందామా అని అడుగుతున్నాను. ఆ అడగటంలోనే ఒక ప్రేమ ఉన్నది. పరమేశ్వరుని యందు రతి ఉన్నది. రతి అంటే వినిర్మలమైనటువంటి ప్రేమ. అందుకనే భారతదేశానికి పేరు ఎందుకు వచ్చిందంటే చరిత్రకారులంతా భరతుడి పేరు మీద పెట్టారని రాసేస్తారు. సత్యసాయి భగవానుడి నిర్వచనం వేరు. భా అంటే వెలుగు, భా అంటే భగవంతుడు. దాని యందు రతి కలిగినటువంటి జాతి భారత జాతి కనుక దీనికి భారతదేశం అని పేరు వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాడికి భగవంతుడు అంటే ఏమిటో తెలుసు. ఉన్నాడో లేదో చెప్పేవాళ్ళు 2 వర్గాలు ఉన్నాయి. కానీ ఆయన గురించి స్పృహ ఉన్న వాళ్ళు మాత్రం అందరూ ఉన్నారు. కనుక ఈ అభిన్నమైనటువంటి స్థితిలో ఉందామనంటూ
నేను నీ దగ్గరకి రావాలని రాలే. చూసారా, నేనేదో నిన్ను పెళ్లి చేసుకుందామని నా అంతటి నేను వచ్చిన వాడిని కాదు. నువ్వు నీ దారిని నువ్వున్నావు, నా దారిని నేనున్నాను. కానీ మరి ఏమో ఆ నికామ క్షణం ఏర్పడింది, తరుణం ఏర్పడింది. తరుణం ఆసన్నమైనటువంటి ఆ సన్మంగళ వేళ నువ్వేం చేసావో తెలుసునా? లోదూరిలాగి, లోదూరావు, నా లోపలికి నువ్వు దూరావు. లాగి నీ లోగుహను చెరగా అమరించితే మొకో అరుణాచల. నా ఇంట్లో నువ్వు జొరబడి నా మనస్సుని నన్ను దొంగిలించి తీసుకొచ్చి ఏం చేసావో తెలుసునా? హాయిగా వైగై నదీ తీరంలో ఆడుకునే పిల్లవాడిని నేను. కబడ్డీ ఆడుకునేవాడిని నా ఫ్రెండ్స్తో, స్కూల్కి వెళ్ళేవాడిని. ఇటువంటి ఆ మనోమయమైనటువంటి నన్ను తెచ్చి నీ హృదయం అనేటువంటి చెరసాలలో పెట్టావా అరుణాచల. ఎంత అందమైన కవిత్వం! మనం భగవంతుడితో ఇలా మాట్లాడగలవా? నిజ భక్తుడు మాత్రమే మాట్లాడగలరు. అంటే ఏం చెప్తున్నారు? ప్రాపంచికమైన, లౌకికమైన, భౌతికమైనటువంటి మనస్సుని తీసుకువెళ్ళి హృదయంలో కలుపు కలుపు అని ప్రవచనం చెప్పేవాడు కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఆ హృదయంలోకి పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళలేము అని. రమణుల విషయంలో అది జరిగింది కనుక ఇట్లా ఉన్నటువంటి నన్ను తీసుకెళ్ళి ఆరుబయలు హాయిగా అడుక్కునేవాడిని నేను. హృదయం అనేటువంటి, నీ హృదయం అనేటువంటి చెరసాలలో తీసుకెళ్ళి నన్ను బంధించావా అరుణాచల. సరే, ఎలాగో వచ్చేసాను, నన్ను తీసుకొని వచ్చేసావు. నా మనస్సుని అధీనమైపోయింది, చెరసాలలో పడిపోయినాను. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసునా? తెచ్చింది నువ్వు, మా ఇంట్లో దూరి నన్ను లాక్కొచ్చింది నువ్వు. మా ఇంట్లో అంటే ఒంట్లో లాక్కొచ్చింది నువ్వు. నిన్నే మార్చి అరుగక నీ కవులముపై ఉరిదిగా ఉండు మా అరుణాచల. ఉరుదుగా అంటే స్థిరముగా. ఆ పదం ఇప్పుడు లేదు తెలుగులో. స్థిరంగా ఉంచు. ఎట్లాగో జరిగింది అంతా జరిగిపోయింది. ఈవేళ పొద్దున జైల్లో పెట్టారు, సాయంకాలానికి బెయిల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే రోజులు వచ్చినాయి కదా. నన్ను ఆ బెయిల్ నాకు ఇవ్వకు, డోంట్ బి బెయిల్ అవుట్, కీప్ మీ ఇన్సైడ్ పర్మనెంట్లీ అని అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను ఏమార్చి అరుదనీక, నిన్నే ఏమార్చి నీ కన్ను కప్పి ఎప్పుడైనా నా మనస్సు మళ్ళీ మా ఊరు వెళ్ళిపోదామని అనిపిస్తుందేమో, జాగ్రత్తగా నీ దగ్గరే దాచిపెట్టు, బంధించు ఉంచు. మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం ఏ జన్మ ఎత్తినా రాదు అని ఎంత అద్భుతంగా భగవంతుడిని ఏమడగాలంటే, పత్రం పుష్పం ఫలం తోయం అనగానే పత్రం అంటే తమలపాకులని, పుష్పం అంటే పూలని, ఏదో నీళ్ళంటే అనేక నదులు నీళ్లు తెచ్చి అక్కడ కమండలంలో పెట్టడం అని ఇవన్నీ మనం అనుకుంటాం. పత్రం అంటే దేహం, పుష్పం అంటే హృదయం, తోయం అంటే ఆనంద కన్నీరు. అది ఆనందాశ్రువులు కారినప్పుడు దానితో పరమేశ్వరుడికి సమర్పణ చేయవలసింది. అది ఇక్కడ నా మనస్సుకి ఒక లక్షణం ఉంది. నేను ఇక్కడే ఉంటా, ఇదిగో నా ఎదురుగానే కుర్చీలోనే కూర్చొని ఉన్నాను, కానీ నా మనస్సు మాత్రం ఇక్కడ లేదు. ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అది నిజమే. కానీ ఇక్కడ మాత్రం శాశ్వతంగా ఉండటంలా. ఇక్కడ కూర్చున్నాను, అక్కడికి గుర్తొస్తుంది, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి గుర్తొస్తుంది. ఇట్లా అటు ఇటు కాకుండా అటు ఇటు నన్ను ఉయ్యాల ఊపినట్లు ఊపందు నా మనస్సుని. చలచలితమైనటువంటి నా మనస్సుని స్థిమితంగా స్థిరంగా ఉంచవా అని అడుగుతూ, ఊరూరు తిరుగక ఉల్లము నిన్నుగని అనగని జ్యోతి చూపు అరుణాచల. ఓ అరుణాచల, జ్యోతి అంటే కాంతి. ఆ కాంతి పదం ఏదో నాకు చూపించు. చీకటి దారుల వెంట వెళ్ళటం అలవాటైపోయింది మనస్సుకి. అజ్ఞానపు లోగిళ్లలోకి వెళ్ళిపోవటం అలవాటైపోయింది. అస్పష్టత, అవిద్య, అనాచారం నా మనస్సును చుట్టుముట్టి ఉంటున్నాయి. అంధకారమే సత్యమన్న భావనలో నా జీవితం చెల్లిపోతున్నది. అరుణాచల,
నీ అనుగ్రహం అనేటువంటి ఆ సన్నటి కాంతి రేఖలో నుంచి నన్ను నీవు నా ఉల్లము నీ ఉల్లం అంటే హృదయం, నాకు హృదయం ఉంది కదా, ఇగో ఇటువంటి మనస్సుని నన్ను దాటించి నెమ్మదిగా నీ హృదయంలోకి తీసుకెళ్లిన తర్వాత ఆ మనస్సుని హృదయంగా మార్చకూడదా అని అడుగుతున్నారు. అంటే లీనం చేసుకోమని అడుగుతున్నారు ఆయన. పరమేశ్వరుడికి ముడుపులు పెడతాం, మొక్కులు చెల్లిస్తాం, ఆయన కూడా ఏదో ఎర్రవేస్తాం, అనేకమైనటువంటి పనులు చేస్తాం. అజ్ఞానపు లోగిలో భావాలు అవన్నీ కూడా. పరమేశ్వరుడు మన నుంచి ఇది ఎదుర్కోవడం ఒక సద్భావన, సచ్చీలం, సత్యవాక్కు, సత్ప్రవర్తన, సదాచారం, సమ్యక్ సంకీర్తన, సమ్యక్ భావన, సమ్యక్ దర్శనం. పరమేశ్వరుడు మన నుంచి ఆశించేది ఇదే. మీరు ఎంత బాగా చదువుకున్న వారు కనుక కాస్త గంభీరమైన పదాలు చెప్తున్నాను. దానిని అంతకంటే పలసని చేయటం కరెక్ట్ కాదు కనుక ఈ పదాలన్నీ కూడా విన్న తర్వాత మళ్ళీ మీరు కూడా మననం చేసుకోండి. పరమేశ్వరుడికి మనం ఏమి ఇవ్వాలి? ఆకుపూజ చేయి, ఆరోగ్యం బాగుంటుంది, చెయ్యొద్దని నమ్మలే. దాని వలననే అవుతుందని మాత్రం కోరుకుంటూ ఆకుపూజ చేయొద్దు. ఆకుపూజ చేయండి, తప్పే ఉంది. కొబ్బరికాయ కొట్టండి, తప్పే ఉంది. మనకి పూర్వీకులు సనాతనంగా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. వాటికి మనం వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళకుండా ఎట్లా? కానీ వెళ్ళి ఏం చేయాలి అనేది అరుణాచల అక్షరమణమాలలో చెప్తున్నారు ఆయన. ఊరికే పైన తంతు ముగించుకొని ఇంటికి వెళ్ళకండి. మీ మనస్సుని సమర్పించండి, మీ హృదయాన్ని సమర్పించండి. మళ్ళీ విశ్వనాథ వారు గుర్తొస్తున్నారు. రామాయణ కల్పవృక్షం రాసిన తర్వాత ఆ పుస్తకంలో అవతారికలో చోట అంటారు, ఇది చదివెదరో చదవరో తెలుగు నాట నాకేలా అయ్యది. నాకెందుకది వాడు చదువుతాడో చదవడో, నా ఎద నీ ఎద రాచెద. పరమేశ్వర, నా గుండెని నీ గుండెతో రాస్తున్నా, అద్దాని ఫలంబు చెందించు శివ అంటారు ఆయన. నా గుండెని నీ గుండెతో రాచిన తర్వాత ఏదైనా ఫలితం అంటూ ఉంటే అది నాకు మీ పుస్తకం ఎవడు చదివాడు చదవలేదు నాకెందుకు? అదృష్టవశాత్తు చదువుకున్నాడా అర్థమవుతుంది, చదవలేదా నా ప్రమేయం ఏముంది, నేను చేసే పని చేశా అంటాడు. అది అకర్తృత్వం. ఆ అకర్తృత్వ భావనలోకి మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉండాలి. అట్లా ఉండేట్టుగా నా ఉల్లము అక్కడ నిలబడేట్టుగా చూడమని చెప్తూ, నిన్న మనం ధ్యానంలో ఓంకార ధ్యానము, ఓంకారం ప్రథమ శబ్దమని, ప్రణవ శబ్దమని, దాన్ని ఆధారం చేసుకుంటూ నెమ్మదిగా ఓంకారాన్ని కూడా నిస్వరము నిశ్శబ్దము చేసుకుంటూ ఆ అరగంట సేపు ధ్యానంలో ఉండాలి అని నిన్న మాట్లాడుతున్నాం. దానినే ఇక్కడ రమణులు మనకు చెప్తున్నారు. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగు వారు అరుణాచల. ఓంకార తత్వమై నీకు సమంగా గనక నేను లేకపోతే, నువ్వు నేను ఒక లెవెల్ ఫీల్డ్లో లేకపోతే, నీవు నేను భార్యాభర్తలం కాకపోతే, నీవు నేను జీవాత్మ పరమాత్మలం కాలేకపోయినట్లయితే ఈ ఓంకార వాచ్యార్థం ఎట్లా తెలిసేది? నేను అంటున్నాను అంటే నువ్వు ప్రతిధ్వనివి, లేదో నువ్వు పలుకుతున్నావు అంటే నా ప్రశ్నకి నీవు జవాబువి. అంటే రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్, దట్ ఈస్ గాడ్ అన్నారు భగవాన్ శ్రీ. నేను భిన్నం కాదు మీకంటే, ఐఎమ్ యువర్ రెజనెన్స్ అన్నారు ఒక మాట. కుదరదు స్వామి, మీరు వేరే, మీరు ఆ పట్టణంలో మీరు ఉండండి అంతే, మేము ఇక్కడ ఉంటాం. ఆయన అది కాదు, యువర్ మీ, ఐ ఆమ్ యూ అని చెప్తున్నారు. పాపం 72 ఏళ్ళు చెప్పారు అన్నమాట. నో స్వామి, యు ఆర్ మిస్టేకెన్, యు ఆర్ సక్సెస్, యు ఆర్ గాడ్, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఓన్లీ సింపుల్ పీపుల్. ఇది తెలియకనో తెలిసో, ఒకవేళ మనమే సడన్ గా అంత స్థాయికి వెళ్ళిపోతే మనం ఏమైపోతామనే భయమో, మనం ఇట్లా ఉంటే హాయిగా ఉన్నాం కదా, సుఖంగా కాసేపు పావు గంట 16 గంట మాట్లాడుకోవడం, తర్వాత మన పని మంది. అట్లా వద్దంటున్నాడు. ఓంకార వాచ్యార్థం తెలియాలి అంటే ఆ ప్రణవనాదము, అకార ఉకార మకారములు 3 ఉన్నాయి.
అకారము అగ్ని బీజమై, ఉకారము ఉమాబీజమై, ఉపయుక్త బీజమై, ఉల్లమై, మకారము చంద్రమై, చంద్రబీజమై అంటే మనస్సై, ఈ జ్ఞానాగ్నిలో రగిలి రగిలి లోపల కలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ జ్ఞానము అనబడేటువంటి ఆరణి ఉన్నది. రెండు కొయ్యలు రాయగా రాయగా యజ్ఞం ప్రారంభంలో ఆరణి అగ్ని పుట్టుతుంది. అట్లా ఆ ఓంకారము నన్ను దహనము చేయుగాక, లేదు నన్ను నిన్ను ఒక్కటై నిలబెట్టేట్లుగా ఉంచు. నేను మనస్సుగా నీ దగ్గరికి వచ్చా, నేను హృదయమే నన్ను లోపలికి లాగుతున్నావు, దాంట్లో నన్ను బంధించావు ఒక చెరసాలలో. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? నా అధీనంలో నా మనస్సు లేదే. నీ దగ్గరకు చేరాలన్నా, నీ అనుభూతిని పొందాలన్నా నీ మూలంలోకి వెళ్ళాలి. నువ్వు ఇవాళ నాకు అరుణాచలంగా కనిపిస్తున్నావు. దిస్ ఈజ్ మేనిఫెస్ట్, లెట్ మీ ట్రావెల్ బ్యాక్ అంటూ ది అన్మానిఫెస్ట్. ఏది ప్రవృత్తిగా కనిపిస్తున్నదో నన్ను నివృత్తి మార్గంలోకి తీసుకుని వెళ్ళు. ఏది ప్రభావంగా కనిపిస్తున్నదో నన్ను స్వభావంలోకి తీసుకుని వెళ్ళు. నేను అంటున్న ఈ వెంకట్రామన్ మూలంలోకి తీసుకుని వెళ్ళు. మూలంలోకి వెళితే నేనేమిటో కానీ నాకు అర్థం కాదు. అట్లే నీ మూలంలోకి ఏమిటో, నీ మూలం ఏమిటో కూడా నాకు తెలియాలి కదా. ఓంకార వాచ్యార్థం నీ దగ్గర గనక నీవు గురువువై నేను శిష్యుణ్ణై, లేదా నీవు భర్తవై నేను భార్యనై, మన ఇద్దరం గనక అభిన్నంగా ఒక దాంపత్య జీవితాన్ని, ఆధ్యాత్మిక దాంపత్య జీవితాన్ని అద్వైతంలో గనక గడపకపోయినట్లయితే ఈ ఓంకారానికి ఎవరు వ్యాఖ్యానం చేయగలరు? నా మూలాలు ఎవరు చెప్పగలరు? అరుణాచల అంటున్నారు. ఆ అరుణాచల అనేటువంటి పదంలో మొట్టమొదటి రోజే చెప్పుకున్నట్టు నా రుణ నా చల అరుణాచల. మనం అంతా కూడా కర్మలకి బద్ధులమై వచ్చాం, బద్ధజీవులుగా వచ్చాం, బుద్ధిజీవులుగా జీవిస్తున్నాం. శుద్ధ జీవులుగా మారాలి. ఆ పైన సంపూర్ణమైనటువంటి ఒక పూర్ణత్వాన్ని సాధించుకోవాలి. అందుకని గురుస్వరూపాలని మనం ఆశ్రయించవలసినటువంటి సందర్భాలు అలా ఏర్పడతాయి. ఓ మహాగురువుకి శిష్యుడినైనాను కనుక గురువు గారి కీర్తిలో నేను కూడా వెలిగిపోతాను అంటే ఈజ్ ఎ ఫెయిల్యూర్. ప్లీజ్ రిమెంబర్. మా గురువు గారు గొప్పవాడే, అది ఆయన గొప్పదనం, నాది కాదు కదా. నేను ఆయనతో అటాచ్ అయి ఉన్నా, ఉండు, నువ్వు ఆయన కాలేకపోయినావు కదా. లేదు నేను నా గురువు ఒకటే అయిపోయినారా? అయితే చెప్పవే, ఆత్మానందంలో ఉండిపోతావు. నన్ను అటువంటి స్థాయికి తీసుకెళ్ళమని ఓంకార వాచ్యార్థంలోకి ఇవాళ చూడండి. అంటే సమకాలీనమైనటువంటి ప్రపంచాన్ని గురించి ఏ రకమైనటువంటి పేచీ మనకు అక్కర్లేదు, ఉండవలసిన పర్లేదు. కానీ ప్రపంచంలో విలువలు మారిపోతున్నాయి, అర్థాలు మారిపోతున్నాయి. ఒకనాడు గురువుని సమర్పణ భావంతో సేవించేవాడు, ఇవాళ గురువు ప్రాపకంలో వెలిగిపోదామని వెళ్ళేవాళ్ళు 190 మంది. ఎందుకంటే పువ్వు తాడు దారం కొద్ది వాసన అంటుకుంటుందేమో అని వెళ్ళేవాడు. సరే తర్వాత వెళ్ళి నేను లేకపోతే దండే కాదు కదా అనేవాడు మరొకడు. చూసారా, నేను లేకపోతే మా గురువు గారి కీర్తి ఎక్కడ వస్తుంది అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడు ఒకడు. కాబట్టి ఓంకార వాచ్యార్థము తెలియచేయటానికి పరమేశ్వరుడు అయిన ఓ అరుణాచల, ఓ గిరి ఈశ్వర, నువ్వు అమ్మతో అపీత కుచాంబికతో, ఆ పేరు చూడండి ఎంత అందమైన పేరంటే. అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, వెళ్ళని వారి కోసం ఒక మాట. అరుణాచలేశ్వరుడు ఒక దేవాలయంలో ఉంటారు, గోడ అడ్డం రెండో వేరే టెంపుల్లో అమ్మవారు ఉంటుంది. మరి అర్ధనారీశ్వరులో ఇద్దరు ఒక చోట ఉండాలి కదా. విష్ణుమూర్తి ఏమో లక్ష్మీదేవిని పాదాల దగ్గరే పెట్టుకున్నాడు, అంటే వాళ్ళిద్దరు హాయిగా కలిసి ఉన్నారు, కానీ ద్వైతంలో ఉన్నారు. ఈమె ఆయన్ని చూస్తుంది, కాళ్ళు ఎత్తుతుంది, ఆయన ఆమెను చూస్తూ ఉన్నాడు, అనుగ్రహాన్ని అమ్మవారి నుంచి తీసుకుంటున్నాడు, లక్ష్మీపతి అవుతున్నాడు. బ్రహ్మలోకానికి వెళదామంటే అయ్యవారు బొమ్మలు గీస్తున్నారు, అమ్మవారు వీణ వాయిస్తున్నది, విడివిడిగా ఉన్నారు. పూర్ణాద్వైతం ఎక్కడ ఉన్నది అంటే కైలాసంలో ఉన్నది. సగభాగాన్ని, వామభాగాన్ని అమ్మవారికి ఇచ్చేశాడు శివుడు. మరి ఇక్కడ ఈ అమ్మవారు ఈశ్వరుడితో కూడి లేదు, విడిగా ఉన్నది. ఆమె పేరే అపీత కుచాంబిక. వామభాగము
సంపూర్ణమైనటువంటి స్థితిలో మేనిఫెస్ట్ అయి ఉన్నది. అపీత తాగబడని కుచ స్తనము కలిగినటువంటి మాతృమూర్తి. అంటే ఎవరు ఆ శివ భావనలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ గణేశుడు కానీ ముట్టనటువంటి స్తన్యము ఇచ్చింది అమ్మవారట. అది శుద్ధమైనటువంటి జ్ఞానామృత ధార. అది అపీత కుచాంబిక అంటే. అంబిక అంటే మాతృమూర్తి. అందుకని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అది ఒక వైభోగం, దాన్ని చూడాలి. అరుణాచలంలో అరుణాచల లింగానికి చేసేటువంటి అలంకారం ఒకటి ఉంటుంది. శివాలయాలలో అలంకారాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఆ టెంపుల్లో ఆ దేవాలయంలో ఆయనకి చేసేటువంటి ఆ అలంకారం వైష్ణవ దేవాలయాలలో విష్ణుమూర్తికి చేసే అలంకారం కంటే కూడా పరమోన్నతంగా ఉంటుంది. దర్శనం